హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో టమోటా సూప్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 4 మీడియం సైజ్ టమోటాస్ తీసుకొని తలభాగం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న క్యారెట్ని తీసుకొని పైన తొక్కని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సూప్ మంచి కలర్ రావడం కోసం చిన్న బీట్రూట్ ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేడి చేసుకొని 2 స్పూన్ల వెన్నని వేసుకొని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. సగం బిర్యానీ ఆకు, అలాగే 1/2 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అలానే బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షుగరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించాలి. ఇవి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ టమోటా కచప్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా కచప్ మీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులోకి 500 ml అంటే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కేవలం టమోటాస్ మెత్తగా అయ్యే వరకు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించకూడదు. ఇలా టమోటాస్ అంతా సాఫ్ట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని చల్లారబరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ విధంగా ప్యూరీ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కూడా 2 కప్పుల వరకు మనకి 2 బౌల్స్ వరకు సూప్ అనేది వస్తుంది. ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతితో చేసుకుంటూ ఉంటే, ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అందులో ఉన్న రసం అంతా కూడా వస్తుంది. అంటే ఇద్దరికి 2 బౌల్స్ సూపు మనకి రెడీ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని బాగా మరిగించండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని యాడ్ చేసుకుంటే మనకి సూప్ అనేది బాగా చిక్కబడుతుంది. కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మనం సూప్ని మరిగించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ కోసం 2 మిల్క్ బ్రెడ్లు తీసుకొని ఈ విధంగా సైడ్స్ని తీసేసి బ్రెడ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజులో క్యూబ్స్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నూనెలో ఈ క్యూబ్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే రెస్టారెంట్లో తాగిన ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లో తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సూప్ ఉంది కదా, ఇందులోకి ఇలా ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది. ఈ పొంగుని తీసేసుకుంటే మనకి సూప్ అనేది మంచి టెక్స్చర్లో ఉంటుందన్నమాట. తీసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని పైన బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ టమోటా సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే స్మార్ట్ యమున ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.